హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. చాలా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. మోస్ట్లీ 30-40 బ్లౌజెస్ దాకా ఉన్నాయి. రెడీ అయినవి, రెడీ అవుతున్నవి, రెడీ అయినవి ఒక 25 ఉన్నాయి. ఒక 10 బ్లౌజెస్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ బ్లౌజెస్ చూపించాలంటే నాకు చాలా చాలా టైం కావాలి, కానీ తీసుకుంటానండి మీకోసం, తప్పదు. ఇప్పుడు వచ్చేటప్పటికి సౌమ్య రెడ్డి అని 27th మ్యారేజ్, తని బ్లౌజెస్ శారీస్ రెడీ అని ఎలా చేశానో చూద్దురు కానీ తను కూడా అంతే. నా దగ్గర మోస్ట్లీ వచ్చిన కస్టమర్స్ ఏంటంటే, మీరు డిజైనింగ్ మీరు చూడండి, శారీని బట్టి చేసేయండి అలా అంటున్నారు. అలా ఎలా చేశానా, ఎట్లా ఉన్నాయో చెప్దురు కానీ, ఓకేనా? ఎందుకంటే మనం శారీకి ఎక్కువ కాస్ట్ పెట్టామనుకోండి, ఆ కాస్ట్ తగ్గట్టు మనకి రిచ్ లుక్ రావాలి అంటే మనం బ్లౌజ్ కూడా అలానే చూసుకోవాలి. ఆ బ్లౌజ్కి అంత స్పెండ్ చేసినప్పుడు అమ్మో శారీకి బ్లౌజ్కి ఇంత అయింది ఎలా ఉంటుందో అని ఎవరికైనా టెన్షన్ ఉంటుందండి. ఆ టెన్షన్ మొత్తం నేనే తీసుకుంటున్నాను నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ వరకు మాత్రం. అందుకనే ఫస్ట్ మీకు చూపించాక ఎలా ఉంది అనేది చెప్పిన తర్వాత డెలివరీ ఇస్తున్నాను. చూడండి, ఇది వచ్చేటప్పటికి బ్రైడల్ శారీ వచ్చేప్పుడు 40,000 అబోవ్ శారీ అండి. కాస్ట్ కూడా వాళ్ళు ఇంత అని చెప్పలా, రిచ్ లుక్ కావాలి నాకు, ఆల్ ఓవర్ కావాలి అన్నారు. ఇంకొకటి ఏంటంటే, శారీ తగ్గట్టు బ్లౌజ్, అంటే దానిలో ఉన్న డిజైన్ వేయలేదు అనుకోండి, శారీ ఓ రకంగా ఉంటుంది, బ్లౌజ్ ఓ రకంగా ఉంటుంది. ఆల్ ఓవర్ క్లమ్జీగా వేసాం అనుకోండి, బ్యాండ్ మేళంలా ఉంటుంది. అలా లేకుండా మనం నీట్గా డీసెంట్గా డిజైన్ చేసుకోవాలి, అలా ఉండాలి. ప్లస్ బ్రైడల్ బ్లౌజ్ అనుకుంటే అన్ని వందల మంది మన కళ్ళు మన మీద ఉన్నప్పుడు అబ్బా బ్లౌజు శారీ బాగుంది అనుకోవాలండి, అది కూడా ఉండాలి. అలా ఇన్ని చెయ్యాలి అంటే అది అంత నమ్మకంతో మన మీద వదిలిపెట్టినప్పుడు మనం అలానే చేసేవాళ్ళు కదా. అందుకని ఇంత కష్టం, ఆ కష్టం మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే, వేరే కాదు. చూడండి, తనది వచ్చేటప్పటికి శారీ వచ్చేటప్పుడు చెప్పాను కదా, దీనికి వచ్చేటప్పటికి ఇలా వర్క్ లేస్ కూడా యాడ్ చేశానండి. ఈ వర్క్ లేస్ లో కూడా స్కాలప్ వచ్చింది కాబట్టి దానికి మ్యాచింగ్ గా నేను బ్లౌజ్ కూడా నెక్ స్కాలప్ ఇచ్చాను. చూడండి, హై నెక్ కంటే డీప్ నెక్ మనకి జ్యువెలరీ కానీ పూల జడకు కానీ పెళ్లి కూతురు హైలైట్ అవుతుందని నేను డీప్ నెక్కే ఇచ్చానండి. ఇంకొకటి ఏంటంటే, బార్డర్ ఏమీ యూజ్ చేయలేదు, శారీలో బ్లౌజ్ ఇచ్చేసామా. శారీలో బ్లౌజ్ వచ్చేటప్పటికి యూజ్ చేయలేదు కాబట్టి విడిగా క్లాత్ తీసుకున్నాను కాబట్టి బార్డర్ లాగా ఇలా క్రియేట్ చేశాను. చూడండి, స్కాలప్ ఇచ్చాను ఎందుకంటే శారీలో వర్క్ దానికి మ్యాచింగ్ అవ్వాలి. ప్లస్ స్కాలప్ రన్నింగ్ ఉంది కాబట్టి ఈ స్కాలప్ ఇట్లా బార్డర్ ఇచ్చి మళ్ళీ ఆల్ ఓవర్ అండి. ఇది మొత్తం నాట్ వర్క్. దీనిలో ఉన్న కలర్ ఈ ఆరెంజ్ ఇలా డాట్ లా ఉందో అలానే వర్క్ కూడా ఈ చల్లా వర్క్ తో ఇలానే ఇచ్చాను. చూడండి, జద్దోజీ కూడా గోల్డ్ సిల్వర్ ఉంది, గోల్డ్ సిల్వర్ ఇచ్చాను. ప్లస్ దీనికి వచ్చేటప్పటికి పైన పరచా చేసామండి, కుదిరితే చూపిస్తాను. ఇన్ కేస్ కుదరకపోతే అది హైలైట్ అవ్వాలి కాబట్టి ఈ డాట్ ఆరెంజ్ అవుట్లైన్ ఎక్కువ ఇచ్చానండి. వర్క్ లో మొత్తం ఆరెంజ్ అవుట్లైన్ ఉంది. చూడండి, మొత్తం జద్దోజీ వర్క్ ఆరెంజ్ అవుట్లైన్ వచ్చింది. ఫ్రంట్ కూడా చూడండి, ఇంతవరకు మనకు కనిపిస్తుంది కదా, అందుకని ఇది మొత్తం ఆల్ ఓవర్. మనకి ఎక్కడ బ్లౌజ్ వేసుకుంటే క్లాత్ ఎక్కడ కనిపించదు. చూడండి, అంతా ఆల్ ఓవర్ బ్లౌజ్ లానే ఉంటుంది. ఇంత వర్క్ చేసినప్పుడు టాజిల్స్ కూడా అలానే ఉండాలి కదా, అందుకని టాజిల్స్ కూడా అలానే వేసాను. ఇది కూడా మగ్గం వర్క్ టాజిల్స్ అండి. ఇంకొకటి ఏంటంటే, ఇంత హైలైట్ చేసి మళ్ళీ పళ్ళు టాజిల్స్ వదిలేస్తే ఎలా, అందుకని పళ్ళు టాజిల్స్ కూడా అలానే. చాలా మందికి లేస్ వేసిన తర్వాత టాజిల్స్ అవుతుందా లేదా అనుకుంటారండి, అందుకనే చూపిస్తున్నాను. ఆ డౌట్ ఉంటే మీకు క్లారిటీ ఉంటుంది కదా, అందుకని ఇలా లేస్ వేసినా ఇలా టాజిల్స్ వేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి టాజిల్స్ దుర్గా క్రియేటివిటీ అండి, మా స్టాఫ్ అని చెప్పాను కదా తండ్రి. ఇది ఫస్ట్ శారీ, ఇంకా 2 శారీస్ ఉన్నాయి చూపిస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి శారీకి ఇది రిసెప్షన్ అండి. దీనికి వచ్చేటప్పుడు టాజిల్స్ చూడండి ఇలా వేసాం. ఒకే పర్సనల్ కదా, కొంచెం డిఫరెంట్ వేయాలిగా. ఈ శారీ వచ్చేప్పుడు కాపర్ బార్డర్ కొనుక్కున్నాను. ఇది వచ్చేప్పుడు గోల్డ్ లో వచ్చింది కదా, ఇది మొత్తం కాపర్ లో వచ్చింది. అందుకని నేను జద్దోజీ కూడా నాకు ఈ కలర్ దొరుకుతుందా లేదా అనుకున్నాను. ఈ కాపర్ కలరే యూజ్ చేశాను జద్దోజీ మొత్తం. ఇది వచ్చేప్పటికి హ్యాండ్స్ ఎక్కువ హైలైట్ కావాలన్నారు, అందుకని శారీలో బ్లౌజ్ వదిలేసి నేను విడిగా క్లాత్ తీసుకొని బోర్డర్ లేకుండా ఇలా తాజ్ మహల్ స్టైల్లో వేసానండి. హ్యాండ్ అంతా పైన హ్యాండ్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ పెళ్లి కూతురికి వచ్చేప్పుడు హ్యాండ్స్ ఎక్కువ కనపడతాయి ఫొటోస్లో, అది ప్లస్ ఫ్రంట్ కనపడుతుంది.
ఈ హ్యాండ్ హెవీగా కనపడుతుంది. ఫ్రంట్ ఆల్ ఓవర్ అయితే ఓకే అండి. ఆల్ ఓవర్ వద్దు అనుకునే వాళ్ళు అంటే కొంచెం బడ్జెట్ తక్కువలో ఉన్న వాళ్ళకి ఇలా నెక్ కట్ వర్క్ వేసుకొని ఇలా హ్యాండ్స్ వేసుకున్న హైలైట్ అయిపోద్దండి. కొంచెం బడ్జెట్ తక్కువైనా మనకి రిచ్ లుక్ వస్తుంది, హైలైట్ అవుతుంది. అందుకని చెప్తున్నాను, చూపిస్తున్నాను. 2 హ్యాండ్స్ చూడండి తాజ్ మహల్లా బాగుంది. థర్డ్ వన్ అండి, ఇది కూడా ఆ టైంకేను. ఇది నోక్ అనుకుంటా మోస్ట్లీ. ఇది వచ్చినప్పుడు చూడండి, ఇది గోల్డ్ లోనే వచ్చింది, రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఇది బ్లౌజ్ వచ్చేటప్పుడు ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ ఇలా బ్లౌజ్ వస్తే యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం బడ్జెట్ తక్కువలో అడిగిందని ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్లవర్స్ తోనే చాలా ఫ్లవర్ వేసి కట్ వర్క్ వేసి హ్యాండ్ కి బార్డర్ యాస్టీజ్ యూజ్ చేసి ఇదిగోండి హ్యాండ్స్ కి మాత్రం ఇలా బార్డర్ అటాచ్ చేశారండి. ఎందుకంటే బార్డర్ మొత్తం వేసుకుంటే హ్యాండ్ ప్లెయిన్ అవుతుంది కదా. నేను అదే చెప్తున్నాను, ఈ పెళ్లి కూతురికి హ్యాండ్స్ ఎక్కువ పూజకి అట్లా వాడినప్పుడు హ్యాండ్స్ ఎక్కువ కనపడతాయి కానీ హ్యాండ్స్కి ఎక్కువ వర్క్ కావాలి మనకి. అందుకని ఇలా కింద మాత్రం వేసాను. ఇది డ్రాప్స్ వేసాను. ట్యాజిల్స్ చూడండి, ఇది కూడా అంటే ఇలా లైన్ మొత్తం ఇదంతా పోస్ లైన్ వచ్చేసిందండి. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ కింద హ్యాంగ్ అయింది. ఒకే పర్సనల్ కాబట్టి డిఫరెంట్ వర్క్ డిఫరెంట్ ఉంది, జద్దోజీ డిఫరెంట్ ఉంది, డిజైనింగ్ డిఫరెంట్ ఉంది, ట్యాజిల్స్ ఈవెన్ ట్యాజిల్స్ కూడా డిఫరెంట్ గానే వేసాం. అందుకనే చూపిస్తున్నాను, వెళ్ళిపోతాయి చూడండి ఎలా ఉన్నాయి. ఇదే శారీలో ఇలా శారీ బ్లౌజ్ చూస్తేనే బాగుంది కదా, అదే పెళ్లి కూతురు వేసుకుంటే ఇంకెంత హైలైట్ అవుతుందో కదా. నాకైతే శారీ బ్లౌజ్ బాగా నచ్చిందండి. ఈ పర్జా కూడా చేసి ఒక్క పిక్ పెడతాను, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.